దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి. అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్, గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్, దర్శి. ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి, మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలం మధ్యరాలపాడు గ్రామానికి శుక్రవారం విచ్చేసిన మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడిని హెలిప్యాడ్ వద్ద దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్త టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్లు మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా 100 రోజుల్లో 1000 మంచి పనులు చేసిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడిని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి, వరద వంటి విపత్తులను దాటుకుని ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ 100 రోజుల్లో అనేక అద్భుతాలు చేపట్టిన ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా మన్ననలు పొందుతున్న చంద్రబాబుకి జైజైలు అంటూ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కొనియాడారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు త్వరితగతిన అమలయ్యేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి వర్యులను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు. వెనుకబడిన దర్శి ప్రాంతంలో అనేక సమస్యలు తిష్టవేశాయని, మన కూటమి ప్రభుత్వంలో దర్శి ప్రాంతాన్ని అభివృద్ధిగా చేయాల్సిన బాధ్యత నేను తీసుకున్నానని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వివరించారు. ఒక్కసారి దర్శి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పర్యటించాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు. వీటన్నిటిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించి ప్రభుత్వ పథకాలను, మన ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, నిరంతరం ప్రజల్లో పనిచేయాలని, అధికారులతో సమన్వయం చేసుకుని అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు సక్రమంగా చేర్చేందుకు మీరు అక్కడ వారధిగా పనిచేయాలని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని కోరారు.